సార్, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అంటారా? కరెక్ట్ అని అనుకుంటున్నా. ఏమెంత? 4:30 AM సార్. సార్, ఏరియా అంతా చెక్ చేసా. నో సివిలియన్స్ అరౌండ్. గుడ్. ఏజెంట్, వాట్ ఎనీ మూమెంట్? నో సార్, ఇంకా ఎవరు రాలేదు. ఈ X14 అనుకున్న మాస్టర్ మైండ్ని పట్టుకోవాలి. చాలా ప్రాణాలు పోతాయి. దిస్ ఇస్ అవర్ ఓన్లీ ఛాన్స్ బాయ్స్. నో ఫకప్స్. సార్, సార్, ఐ గాట్ ఎ మూమెంట్. బాయ్స్, Which could be worse? To die young as a good man, or టు లివ్ ఓల్డ్ యాజ్ అ మాన్స్టర్. good నాతోరా. హలో ప్రభా, డ్రగ్స్ తీసుకోవడానికి వచ్చింది పోలీసులు. మన గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. నేను వస్తున్నా. రేయ్, X14. దొరికిపోయావుగా. ఏంటి ఆఫీసర్స్ని చంపి పారిపోగలను అనుకుంటున్నావా? నువ్వు ఆల్రెడీ దొరికిపోయినట్టే. పారిపోతున్నాను రా. ఈ ఊర్లో ప్రతి డీలర్ పెడ్లర్ చేతిలో X14 ఉంటుంది. సిటీ అంతా X14. లెట్ ద మేహం బిగిన్. డ్రగ్స్ అమ్ముతున్నాడు, పట్టుకోండి రా వాడిని. మారిపోతున్నాడు రా వాడు. X14.
స్మెల్ చాలా తేడాగా ఉంది. అమ్మ కండిషన్ చాలా క్రిటికల్ అంటున్నారు. సర్జరీ మధ్యాహ్నానికి చేసేయాలంటున్నారు. డబ్బులు సరిపోకపోతే పెద్దనాన్ని ఇంకా అత్తయ్యని అడిగాను, చెప్తామన్నారు. అమ్మ నిన్ను చూడాలంటుందరా. నీ ఫీజు ఎప్పుడు కట్టాలో చెప్పు, ఈ పనిలో పడి మర్చిపోతా. నువ్వు ఇక్కడ ఉంటే బాగుందన్న. మెసేజ్ వింటున్నావని అనుకుంటున్నా. కొంత ఒక్కసారి మాట్లాడినా ప్లీజ్. ఎవరు లేరేంటి ఇక్కడ? కాల్ చేద్దాం వాడికి. ఏంట్రా ఇక్కడ ఎవరు లేరు? ఓ అప్పుడే వెళ్ళిపోయావా? సరే సరే వస్తాడు, నువ్వు అక్కడే వెయిట్ చేయి. నువ్వు మాత్రం అక్కడ నుండి పారిపోకు. పారిపోక? నేనెందుకు పారిపోతా? అయినా నువ్వెక్కడున్నావు? నేను కిషోర్ గడి దగ్గరికి వచ్చాను, చెప్పా కదా. కిషోరా? నాతో కళ్యాణ్ అన్నావే. పారిపో అర్జున్, లేకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారు. number you are calling is either switched off or not reachable at the moment. మొత్తిగా దిగలేదారా? ఎవరు ఎవరు నువ్వు? మెత్లాబ్ ఎక్కడుంది? మెత్లాబా? మెత్లాబ్ ఏంటి? చెప్పు ఎక్కడుందో. నీ వల్ల ఇన్ని ప్రాణాలు పోతున్నాయి తెలుసా? నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. చెప్పరా ఎక్కడుంది? X14 గురించి మాట్లాడుతున్నా. X14? X14 అంటే ఏంటో కూడా నాకు తెలీదు. నాతో ఆటలాడకు. X14 గురించి నాకు అంతా తెలుసు. అది తీసుకుంటే 12 hours అందరూ చనిపోతున్నారు. నేను ఒక స్టూడెంట్ని. నేను స్టూడెంట్స్కి వీడి ఇంకా కొకైన్ సప్లై చేస్తూ ఉంటాను. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. నా ఫ్రెండ్ కూడా చనిపోయాడు. నన్ను వదిలే ప్లీజ్. సోది వినడానికి ఎలా కనబడుతున్నారా నేను? X14 గురించి చెప్తావా లేదా? అయినా నా గురించి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు నీకు? ఏంటి? ఎవడో మనల్ని ఇలా గొడవ పడేలా చేసి మింగేశాడు. ఒకసారి ఆలోచించు.
X14 గురించి నిజంగా తెలీదా? అదే కదా సార్ మీకు ఇందాక నేను చెప్తున్నాను. కూడా తప్పు జరుగుతుంది. సంథింగ్ ఇస్ నాట్ రైట్. అసలు ఎవరు నువ్వు? X14 ఏంటి? నీకు దీనికి సంబంధం ఏంటి? నా పేరు గౌతమ్, యాంటీ నార్కోటిక్స్ టీమ్. అండర్ వరల్డ్లో సేల్ చేసే ఈ సింథటిక్ డ్రగ్స్ని ట్రేస్ చేసి పట్టుకుంటాం. వైజాగ్లో డ్రగ్స్ని ఎరాడికేట్ చేద్దాం అనుకున్నప్పుడు వచ్చింది ఈ X14. జీనాన్ 14 న్యూరోటాక్సిన్ ఏకేఏ X14 డార్క్ వెబ్లో బూమింగ్ అందుకుంటున్న సింథటిక్ డ్రగ్. డిస్క్రైబ్. ఈ డ్రగ్ మిగతా వాటిలా కాదు, హై యూఫోరియా ఇస్తుంది. దీన్ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళు 12 అవర్స్లో చనిపోతున్నారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ విషయం ఎవరికి తెలియదు. దీని వెనక ఏ గ్యాంగ్ ఉంది? గ్యాంగ్ ఏం లేదు సార్. తెలుసుకుందాం ప్రకారం ఎవడో ఒకడే ఉన్నాడు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు, వైజాగ్లోనే ఉన్నాడు. దీన్ని కానీ ఆపకపోతే వైజాగ్ ఒక డ్రగ్ హబ్లా మారిపోతుంది. ఏం చేద్దాం అంటారు? మనం ఆ డ్రగ్ ఆర్డర్ చేసినట్టు వెళ్ళి వాడిని పట్టుకుంటే వాడే వస్తాడు లేదో మనకు తెలియదు కదా. ఒకవేళ వాడే వస్తే లెట్స్ నాట్ మిస్ దిస్ ఛాన్స్. అలా వాడిని పట్టుకోవడానికి ఒక మిషన్ ఆపరేట్ చేశాం. బట్ ఆ మిషన్ ఫెయిల్ అయింది. సారీ ప్రభా, కొంచెం లేట్ అయింది. మన గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి వరకు వెళ్ళిందంటే వాళ్ళు మనకు చాలా క్లోజ్గా ఉన్నారు. మరి పారిపోయిన ఒక్క ఏజెంట్ వాడు ఒక్క రోజుకి మించి బ్రతకడు. వాడికి X14 ఇంజెక్ట్ చేశావు. నువ్వు వెంటనే మన ల్యాబ్ని షిఫ్ట్ చేయి. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. నా టీం అందరిని కోల్పోయాను, కానీ అక్కడి నుంచి ఎలాగో ఎస్కేప్ అయ్యాను. బట్ వాడు నాకు X14 ఇంజెక్ట్ చేశాడు. అవును, వాడు నీకు ఎక్కించింది X14 ఎక్కువ ఎంఎల్ ఇంజెక్ట్ చేశాడు. ఇంకా ఎంత టైం ఉంది? మ్యాక్సిమం 12 అవర్స్. దీనికి యాంటీడోట్ కావాలంటే ఆ X14 రియాక్షన్ రివర్స్ చేయాలి బిఫోర్ ఇట్ టర్న్స్ టాక్సిక్, రిస్టోరింగ్ ఇట్స్ సింగింగ్ పార్ట్. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు బతకాలన్నా ఆ X14 కావాలి. ఏంటిది? ఇది యాంటీడోట్ కాదు, జస్ట్ స్టెబిలైజర్ మాత్రమే. ఇలా మత్తుగా ఉండకుండా చేస్తుంది, కానీ చాలా నొప్పిని భరించాల్సి వస్తుంది నువ్వు. గౌతమ్, X14 తెస్తే ఎంతసేపట్లో తయారు చేస్తారు? 200 గ్రామ్స్ X14 ఉంటే మినిమం 2 అవర్స్ పడుతుంది యాంటీడోట్ తయారు చేయడానికి. కాబట్టి నువ్వు వీలైనంత త్వరగా నాకు ఆ డ్రగ్ని తీసుకొస్తే కెన్ సేవ్ యువర్ లైఫ్. ఇవి స్టెబిలైజర్స్, 5 అవర్స్కి ఒకసారి ఒకటి వేసుకో. అంటే ఈ డ్రగ్ కానీ లేకపోతే ఇంకో 4 అవర్స్లో చనిపోతా. నాతో పాటు నా టీంని కూడా బలి చేశా. ఇంకా చాలామంది ప్రాణాలు పోవచ్చు. వీడ్, కొకెయిన్, డ్రగ్స్ ఏవైనా ఇంతే. ముందుకు వాటికి అడిక్ట్ అవుతారు, తర్వాత వాటి కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధమవుతారు. ఇది మనం మారేంత వరకు ఎక్కడా మారదు. అర్థమవుతుందా ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు? హలో డాక్టర్. గౌతమ్, X14 దొరికిందా? లేదు డాక్టర్. ఎక్కువ టైం లేదు గౌతమ్. హైర్ అఫీషియల్స్ కాంటాక్ట్ అయ్యారా? దే కాంట్ డూ ఎనీథింగ్ రైట్ నౌ. ఏజెంట్స్ వాళ్ళ బాడీస్ ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఇట్స్ ఆల్ మేహెమ్. సార్, నాకు ప్లేస్ తెలుసు. మార్నింగ్ నేను ఒక X14 డ్రగ్ ప్యాకెట్ చూసా. అక్కడ అమోనియా స్మెల్ కూడా వచ్చింది. మెత్ కుక్ చేసే ప్లేస్లో అమోనియా స్మెల్ ఎక్కువ వస్తుంది.
కాల్ హలో హలో ప్రభాల్, ఆ ఏంటి ఏజెంట్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఏంటి వాడు అర్జున్ మన మెత్త ల్యాబ్ దగ్గర ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు మోసెస్? అవును, వాళ్ళ దగ్గరికి వస్తారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సరే నువ్వు కంగారు పడుకో, ల్యాబ్ని మొత్తం షిఫ్ట్ చేస్తాం. నా డాక్యుమెంట్స్ ఇంకా ఫైల్ తెచ్చావు కదా? సార్ హలో డాక్టర్, X14 శాంపిల్ దొరికింది. వెరీ గుడ్. నేను లొకేషన్ పెడతా, అక్కడికి వచ్చేయండి. లొకేషన్ నుంచి 2 మినిట్స్ దూరంలో నేను వస్తున్నాను. అంటే కొంచెం తాగిన మత్తులో చెప్తున్నా కూడా నిన్న రాత్రి కదరా షూట్అవుట్ అయింది. ఆల్మోస్ట్ ఎక్స్పోజ్ అయిపోయి ఈ గ్యాప్ లో ఎలా తాగాలనిపించింది నీకు? ఇప్పుడు నన్ను తిట్టడం వల్ల కూడా ఏమొస్తుంది? చేత కదరా ఎర్రి వాళ్ళు- కేర్లెస్ గా వాళ్ళు- ఉంటే ఎలా రా పిచ్చి నా కొడక. ఇప్పుడు నన్ను తిట్టడం వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. గౌతమ్, ఎలా ఉంది నీకు? పర్లే, ఏదో తినవరు? మావాడే. ఓకే, శాంపిల్ ప్యాకెట్ దొరికింది. దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ గౌతమ్. దీంతో ఒక యాంటీడోట్ రెడీ అవుతుంది. పద ల్యాబ్కి వెళ్దాం. లేదు, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ల్యాబ్లో సబ్మిట్ చేసి ఫారెన్సిక్స్ రిపోర్ట్ తీసుకుని వస్తా. అలా అయితే యాంటీడోట్ రెడీ అయ్యాక నేను నీ దగ్గరికి వస్తాను. సరే అయితే బాయ్ బాయ్. వాళ్ళకి శాంపిల్ ప్యాకెట్ దొరికింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. సరే నీ దగ్గర కన్నుందా? లేదు. సరే వాళ్ళ వెనకాలే ఫాలో, లెట్ దెమ్ నోటీస్ యూ. ఓకే, నీ లైవ్ లొకేషన్ నాకు పెట్టు. సరే వస్తున్నా. ప్లాన్ అంటే ప్లాన్ ఒక్కగా. ఐఎమ్ సారీ సార్. ఎందుకు? స్టూడెంట్గా డబ్బుల కోసం చాలా పనులు చేశాను. మా ఫ్రెండ్ కూడా చనిపోయాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే, అందరు తప్పులు చేస్తారు అర్జున్. ఏం చేయలే, వీటి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్తో వాడిని పట్టుకొని నీ ఫ్రెండ్ చావుకి న్యాయం చేద్దాం. డోంట్ వరీ. వీడెవడో మళ్ళీ ఫాలో అవుతున్నాడు. సైడ్ మిర్రర్లో చూడు. ముందు వీడి సంగతి చెప్తా. దీనికి డబ్బులు అవసరం లేదులే. అమ్మ హెల్త్ ఎలా ఉంది? ఆపరేషన్ చేస్తున్నాను. కాలేజీలో ఫీజు కూడా ఎగ్జామ్ కూడా రాయనవ్వలేదు. మనకి డబ్బుల సమస్య పోవాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? వద్దులే, నీకు నచ్చదు. చెప్తున్నా కదా తెలిసేది. కోకేనైన్ వీడికి మన కాలేజీలో చాలా డిమాండ్ ఉంది. నాకు తెలిసిన ఒక అన్నయ్య సప్లై చేస్తాడు. చాలా డబ్బులు వస్తాయి. వద్దురా, నాకు ఎందుకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు.
ఇందులో తప్పేముంది? వాళ్ళ జీవితాన్ని వాళ్ళే డబ్బులు ఇచ్చుకొని మరి నాశనం చేసుకుంది. లో క్లాస్ స్టాండర్డ్స్ రా వాళ్ళవి. ఒక్కసారి ఆలోచించు. అమ్మ ఆపరేషన్కి నువ్వే డబ్బులు ఇస్తే డబ్బుల కోసం డ్రగ్స్ అమ్ముతున్నారంటే ఏమో అనుకున్నాను, కానీ ఇలా ప్రాణాలు పోతున్నాయంటే అయినా నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా. వీడేనా నువ్వు చనిపోయాడు అనుకుంటున్న ఫ్రెండ్? వీడికి ఒక్క పని చేతగా. రే అర్జున్, వాళ్ళంతా దేనికి పనికిరారురా. మత్తులో ఉంటే ఎవరికైనా ఏమైనా తెలుస్తుంది అనుకుంటున్నావా? లో స్టాండర్డ్ బర్గర్స్ రా వీళ్ళు. చనిపోయినట్టు నటించి నీ ఫ్రెండ్ ఇరికించి ఎస్కేప్ అవుదాం అనుకున్నావు. నీ స్టాండర్డ్స్ నువ్వు చూసుకున్నావా? నేను నీతో మాట్లాడట్లేదు ఏజెంట్. వీడితో మాటలేంట్రా. సార్, ఇప్పటికే మనం చాలా తప్పులు చేశాం ప్రభా. డ్రగ్స్ వల్ల చాలామంది ప్రాణాలు పోయాయి. ఇంకా నన్ను ఎరికిచ్చావా? పదా సరెండర్ అయిపోదాం. నేను సరెండర్ అవ్వడానికి రాలేదు అర్జున్. ఒక్కసారి నా సిచ్యువేషన్ నుండి ఆలోచించు. ఏది తప్పు, ఏది కరెక్ట్? నేను క్రియేట్ చేసిన ఎక్స్పోర్ట్ని ఎంత ప్రైస్ పెట్టినా ఎందుకు కొంటున్నారు చెప్పు? మత్తు కోసం నా అనుకున్న వాళ్ళని అమ్మేసుకునే లోకం రా ఇది. ఎన్ని డబ్బులు చేసుకున్నా తప్పే లేదు. ఇది ఒక బతికేనా? మరి ఇన్ని రోజులు నువ్వెలా బ్రతుకో? మీ అమ్మకి ఆపరేషన్ ఎలా చేసావురా? ఇవాళ మీ అమ్మకి ఆపరేషన్ అవుతుందంటే X14 వల్లేరా. స్టాప్ ఇట్ ప్రభాల్. Which could be worse, to die young as a good man or to live old as a monster. హలో డాక్టర్. గౌతమ్, గుడ్ న్యూస్. నీ ఆండ్రాయిడ్ రెడీ అయిపోయింది. ఐమ్ కమింగ్ దేర్. ఓకే డాక్టర్. యాంటీడోట్ రెడీ అయిపోయింది. నవ్వుతున్నావేంటి ప్రభాల్? ఒక్క యాంటీడోటేనా? ఏం మాట్లాడుతున్నావు? 2 యాంటీడోట్లు కావాలి. సరిగ్గా చెప్పు ప్రభాల్. పొద్దున్న తాగిన కోక్లో X14 కలిపా. ఇప్పుడు నువ్వు కూడా చేస్తావు. సాఫ్ట్ డ్రింక్స్లో డ్రగ్ ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంది. యాంటీడోట్ తయారు చేయడానికి 2 గంటలు పడుతుంది. గంటకు మించి బ్రతకవు. ఇప్పుడు చెప్పు, ఒక డ్రగ్ డీలర్ బ్రతకాలా, ఒక పోలీస్ ఆఫీసర్ బ్రతకాలా? అర్జున్ ఎక్కడికి? మరీ అంత చెడ్డవాణ్ణి కాదని మా అమ్మకి చెప్పండి సార్. నాన్న, అమ్మకి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయిందిరా. ఇంకేం ప్రాబ్లం లేదంట. డబ్బులు తగ్గితే నువ్వు పంపిన డబ్బులతో కట్టేశా. అమ్మకి నాకు నేను చాలా చూడాలనిపిస్తుంది. ఒకసారి రారా, మా ఇద్దరికి నేను చూడాలనిపిస్తుంది. ఇంటికి వచ్చే